బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీ ఎస్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ముందుగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వము ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గారిని ఎంపిక చేయడం సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఏదైతే ప్రజలకు హామీ ఇస్తుందో భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయం చేయడంలో ముందుంటుంది అని మరోమారు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక పట్ల చూపించింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంబీసీ గౌండర్ కులానికి చెందినటువంటి సిపి రాధాకృష్ణన్ గారిని బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడం అనేది చాలా హర్షదాయకమైన విషయం. రాష్ట్రపతిగా అవకాశం వచ్చినప్పుడు ఒక ట్రైబల్ మహిళ ముర్ము గారిని అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పుడు, ఎన్డీఏకు సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పుడు 3 సార్లు రాష్ట్రపతి చేసే అవకాశం వచ్చింది. 3 సార్లు రాష్ట్రపతి చేసే అవకాశం వచ్చినప్పుడు ఒకసారి మైనార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి అబ్దుల్ కలాం గారిని, మరోసారి అవకాశం వచ్చినప్పుడు ఎస్సీ సామాజిక సంబంధ వ్యక్తిని రాష్ట్రపతిగా నియమించడం, మూడోసారి ముర్ము గారిని, ఈరోజు అభ్యర్థిగా బీసీ వర్గానికి సంబంధించిన దక్షిణాదికి సంబంధించిన వ్యక్తిని అభ్యర్థి చేయడం అనేది ఈ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం చేస్తున్నటువంటి సామాజిక న్యాయాన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది.